తెలుగుల సీనియరు స్టార్ హీరోలు బాలయ్య బాబు, వెంకటేష్. ఇక వీళ్ళిద్దరు కలిసి ఒకటే వేదిక మీద కనబడితే ఎట్లుంటది? తెలుగు సినీ ప్రేక్షకులకు చాలా మంచిగా ఉపడుతుంది. అంతేనా, వీళ్ళిద్దరు స్టార్ హీరోలు ఒకటే వేదిక మీద కనబడే చాలా ఆశ్చర్యానికి గురయ్యే మన ప్రేక్షకులు మళ్ళా ఒకటే వేదిక మీద కనబడి సరదాగా ముచ్చట్లేసుకుంటే ఎట్లుంటది? ఇక అది మరింత ఖుషి అదనం అవుతుంది. ఇప్పుడు గట్లనే విక్టరీ వెంకటేష్, బాలయ్య బాబు అన్స్టాపబుల్ కార్యక్రమాన్ని తొందరలోనే ఈ ఎపిసోడ్ రాబోతున్నదంట. దానికి తగ్గట్టుగానే ఈ నెల 22 తారీఖున దీని షూటింగ్ జరగబోతున్నదని తెలుస్తున్నది. అయితే తెలుగు పరిశ్రమల 4 స్తంభాలు అని చెప్పుకునే ఆ నలుగురులకి ఇప్పుడు ఇద్దరు ఒకటేసారి సరదాగా గమ్మత్తుగా ముచ్చట్లు పెట్టుకుంటే ఇక కళ్ళకు పండగ అని చెప్పుకోవచ్చు. ఇక మన బాలయ్య బాబు ఏవో మాసు యాక్షన్ హీరో, వెంకటేష్ ఏవో కుటుంబ కథా చిత్రాలతోని భావోద్వేగాలతో కూడుకున్న సినిమాలు చేస్తాడు. ఇక ఓ రకంగా వెంకటేష్ భావోద్వేగాలతో కూడుకున్న సన్నివేశం తెర మీద కనబడితే ఇక కంట్లకెళ్ళి కన్నీరు రాని కళ్ళే ఉండవు, బరువెక్కని హృదయాలే ఉండవు. అట్లా ఎవరి శైలిల వాళ్ళు ప్రేక్షకులను మంచిగా అలరిస్తూ ఉంటారు. అయితే వీళ్ళిద్దరూ ఒకటే వేదిక మీద కనబడడం అంటే ఇక వీళ్ళిద్దరు కలిసేది ఇట్లా చాలా అరుదుగా ఊపడతా ఉంటది. ఇక మళ్ళీ అటువంటి వెంకటేష్కి ఇప్పటికే సైన్మాల తప్ప వేరే ఏవి ప్రమేయం జోక్యం చేసుకోడు. కానీ బాలయ్య బాబు మటుకు అటు సైన్మాలతో పాటుగా ఇటు రాజకీయాలతో పాటుగా ఇటు అన్స్టాపబుల్ కార్యక్రమాలు వంటివి చేసుకుంటా తెర మీద అయితే అవపడుతున్నాడు. ఇక ఏదేమైనా కానీ ఇప్పటికే అన్స్టాపబుల్ కార్యక్రమము జోరు మీద నడుస్తున్నది. దీనికి చాలా మంది ఫాలోయింగ్ ఉన్నదంట. ప్రేక్షకులు ఆవురావురుమని కొత్త ఎపిసోడ్లకు వెళ్ళి చూస్తున్నారంట. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలు వచ్చి మంచి విజయవంతం చేసిరు. ఇప్పుడు తొందరలోనే విక్టరీ వెంకటేష్ ఇట్లా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ప్రమోషన్ల భాగంగానే ఈ ప్రత్యేకమైన ముచ్చట జరగబోతున్నదంట. ఇక దీంట్లో విక్టరీ వెంకటేష్ తో పాటుగా దర్శకుడు అనిల్ రావుపూడి ఇట్లా పాల్గొనబోతున్నాడని సమాచారం వినబడుతున్నది. ఇక సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమా బాలకృష్ణ వస్తున్నాడు. అటు వెంకటేష్ ఏమో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతోని వస్తున్నాడు. ఇక ఈ పోటీ అనేది సాధారణమే అయినప్పటికీ ఇక ఇది ఆహ్వానించుకుంటా మన అన్స్టాపబుల్ కార్యక్రమంలో ఈ సినిమాకు సంబంధించిన విషయాలతో పాటుగా బాలయ్య బాబు, వెంకటేష్ ముచ్చటించే మాటలు చూడనీకే అభిమానులు, సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా కానీ బాలయ్య బాబు, విక్టరీ వెంకటేష్ ఇట్లా సరదాగా గమ్మత్తుగా మాట్లాడుకొని ఇక మనం తెర మీద చూడి శాన్నాలైంది. ఈ కార్యక్రమంలో ఎటువంటి ముచ్చట్లు మాట్లాడితే మంచిగా ఉంటుంది అంటారు? ఇక మీరు ఏం మాట్లాడతారని ఆశిస్తున్నారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంటుంటా అది కూడా నొక్కరి మళ్ళొస్తా.